CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం అడవిలో సమావేశం. ఉదయం నుంచి చుల్బుల్ చిట్టెలుక, బిట్టు పిచ్చుకలకు ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం లేదు. ఇంటింటికి వెళ్లి ఈ రోజు జరిగే సభ గురించి అందరికీ తెలియజేసి వారిని గౌరవంగా ఆహ్వానించే పని అప్పగించారు. శుభ్రం చేయడం మిగిలిపోయిందే. గత 10 సంవత్సరాల్లో జంతువుల జీవనం మీద మానవ కార్యకలాపాల యొక్క ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. భవిష్యత్తులో వీటిని ఎలా నివారించాలి అనే అంశంపై సమావేశం జరిగింది. నా వెలుగు వీరికేమైనా తక్కువైందా? అన్నా పదా. జంతువులు, పక్షులు అన్నీ వచ్చిన తర్వాత సభ ప్రారంభమైంది. నాకు ఈ విషయం చెప్పు. ఈ కొత్త తరం విలువలను మరిచిపోయిందంటారా? మాలాంటి పెద్దవాళ్ళని ఎందుకు పిలవలేదు? మర్రి తాత, నువ్వు కోపం తెచ్చుకోకు. మేము నిన్ను మర్చిపోలేదు. అలాగా? వచ్చే వారం చెట్లు మొక్కలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అదేమన్నమాట. మనం కలిసి జీవిస్తున్నప్పుడు, మన సుఖ దుఃఖాలను పంచుకుంటున్నప్పుడు విడిగా సమావేశాలెందుకు? మానవులు చేస్తున్న ఈ దురాగతం మన మీద కూడా జరుగుతోంది. మనందరం కలిసి ఒక ప్రణాళికను చేసుకుంటే అది విజయవంతం అవుతుంది. రహదారికి ఎదురుగా ఉన్న నా కొమ్మ ఎప్పుడూ ఎండిపోయి ఉంటుంది. చెట్లు, మొక్కలు, జంతువుల సమస్య కూడా ఒకటే. మరి తాత చెప్పింది నిజమే. ఈ సమావేశంలో చెట్లు, మొక్కలను కూడా చేర్చడం జరుగుతుంది. వారి అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి. ఇంకా కార్యక్రమం కొనసాగాలి. ఇప్పుడు నేను మోను నెమలిని అన్ని సమస్యల గురించి మాకు చెప్పమని అభ్యర్థిస్తున్నాను. మోను ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను అందరి ఎదుట చెప్పింది. చెట్లను నరికివేసి పెద్ద రోడ్లు వేయడం, సహజ నీటి వనరులు మాయమైపోవడం, ఆనకట్టలు కట్టడం ద్వారా నీటిపై గుత్తాధిపత్యాన్ని పొందడం, రోడ్డు మీద రాత్రంతా పెద్ద పెద్ద లైట్లు వెలగడం, రేడియేషన్ కారణంగా జంతువుల మరణం సంభవించడం, దుమ్ము మరియు పొగ పెరిగిపోవడం, అటవీ విస్తీర్ణం నిరంతరం తగ్గడం, పూలు మొక్కలు వాడిపోవడం. మీరు నా మాట వినండి. రోడ్లు, కాంక్రీట్ నేలపై నడవడం అంటే ఇనపగుండ్ల లాంటి శనగలు నవలడం లాంటిది. జీవులు 2 రకాలని నేను విన్నాను. బూట్లు ధరించేవాళ్ళు, ధరించని వాళ్ళు. అయితే నేను 2వ రకం జీవుల కోవలోకి వస్తాను. కానీ చూడు, ఈ మనుషులు నన్ను బూట్లు ధరించేలా చేశారు. నేను చెప్పేది కూడా వినండి. ఈ ఆహార పదార్థాల కల్తీ ఎప్పుడు మొదలైంది? నా మిరపకాయ రుచి ఇంతకు ముందులా అస్సలు లేదు. ఎవరో రసాయనాలు కలిపినట్లుగా ఉంది. నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట అన్నది ఎవరు? నేను, మినీ చీమని. మేము చాలా భయపడుతున్నాము. ఈ మానవ పిల్లలు మమ్మల్ని ఎక్కడ చూసినా వారు మా ప్రాణాలను తీయడానికి సిద్ధంగా ఉంటారు. మేము వారికి ఎలాంటి కష్టం కలిగించలేదు. ఆలస్యంగా వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇదిగో ఇది చూడండి, నా ఈకలు రాలిపోవడం మొదలైంది. నా పూర్వీకులకు ఇలా ఎప్పుడూ జరగలేదు. నాకు సహాయం చెయ్యండి. ఓరి దేవుడా, మీరెప్పుడైనా ఒకరింట్లో ఉన్న వాటర్ మెషిన్ నుండి వచ్చే నీరు తాగడం లేదు కదా? ఆ నీరు కలుషితమైందని అనకండి. ఇక్కడ అందరూ తమ సమస్యల గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరంతా వెనక పడుకుని నిద్రపోతున్నారా ఏంటి? మిత్రులారా, ఇది చాలా తీవ్రమైన సమస్య. దీని గురించి లోతుగా ఆలోచించాలి. ఈ అంశంపై 3 రోజుల అంతర్జాతీయ సెమినార్ను నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులను దీనికి ఆహ్వానించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అలాగే ఈ చర్చకు మనుషులను కూడా ఆహ్వానించాలి. దీంతో మున్ను నత్త ధన్యవాదాలు తెలిపిన తరువాత సమావేశం ముగిసింది. ఇప్పటివరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం
అడవిలో సమావేశం. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.